లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఎన్డీఎస్ఏ బృందం సూచనలతో మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేస్తున్నప్పుడు పెద్ద గుంత బయటపడింది. ఈ భారమంతా ప్రజలు ప్రభుత్వంపైనే పడుతుందన్నారు. బాంబు దాడులను తట్టుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అలా నిర్మించలేదన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ నిన్నటిదాకా మేడిగడ్డ మేడిపండులా మారిందన్నారు. అసలు రిపేర్ చేయటం అసాధ్యమన్నారు. మరమ్మతులు చేసినా ఇక పనికిరాదన్నారు. 1,00,000 కోట్లు బూడిదలో పూసిన పన్నీరన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందన్నారు. అన్నారం బ్యారేజ్ కూడా కూలిపోతుందన్నారు. నేడు మాత్రం మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అంటున్నారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారం అని తేలిపోయింది. 8 నెలల నుంచి చేసింది కాలాయాపనే అని రుజువైపోయింది. రిపేర్ల మాటున జరిగింది చిల్లర రాజకీయమేనని వెల్లడైపోయింది. ఇకనైనా కేసీఆర్ గారి జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి. వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలి. కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై కుట్రలు చేసిన వారు తప్పు ఒప్పుకోవాలి. తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును తప్పుపట్టిన వారు ముక్కు నేలకు రాయాలి. జై తెలంగాణ, జై కాళేశ్వరం.